డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఊరికినే ఒక దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పీక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టగా. ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. పో. నీ తలరాత్ర. నెంబర్ 115 కోడూరు కర్రీ కనకరాజు. కడుపు నొప్పి అంట, లెట్రిన్ లో ఉన్నాడు సార్. త్వరగా రమ్మనవయ్యా, వాడి పెళ్ళం కనకం వచ్చింది. సార్ ఇంట్లో కోడికూర చేసి తీసుకొచ్చారు సార్, లోపలికి రానియడం లేదు సార్. ఇంట్లో చేసినవన్నీ జైల్లోకి తీసుకురాకూడదయ్యా. సరే ఒకటి ఇచ్చిండు. ఏంట్రా సార్, పాండు అతను మమ్మల్ని చూడడానికి పిటిషన్ పెట్టుకున్నాడా? అలాంటిదేమీ లేదు, పొండి, వస్తే పిలుస్తాం. అదేంటి సార్, ఎవరెవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని పిల్లరా? నేను ఇక్కడ కూర్చున్న ప్రతిసారి మీతో తలకాయ నొప్పి అయిపోయిందిరా, వెళ్ళండ్రా. తెలుసు, వాడు అలాంటోడని నాకు ముందే తెలుసు. అసలు ఏం అనాలి? మెడకి ఖర్చు కొట్టుకుని నైట్ అద్దాలు పెట్టుకున్నప్పుడే అనిపించింది ఆవిడ పెద్ద ఫ్రాడ్ అని. ఊరుకోండ్రా, వస్తాడు వాడు, వస్తాడు. పెద్ద లాయర్స్ని కలిసి వస్తాడు వాడు. వస్తాడు బాబు, వస్తాడు. వచ్చి నీకు కట్టలు ఇస్తాడు. నమ్ముకోనుండు. అంతా మన కర్మ. ఈ జైల్లో చెప్పుకుడు తినే యోగం ఇంకా ఎన్నాళ్ళుందో ఏంటో. ఛీ షెటు, ఒక దమ్ము కొట్టిస్తాను. ఇవ్వు షెటు. ఒక్క పఫ్ ఏంది, మొత్తం సిగరెటే తాగు. ఇవ్వు షెటు. నువ్వు చల్లగా ఉండాలి షెటు. ఇంత మంచోడివి నేను తీసుకొచ్చి జైల్లో పడిచారేంటి? క్యో, నీకు సిగరెట్ సప్లైనే? మమ్మల్ని చూడడానికి వచ్చే దిక్కే లేదు, ఇంకా సిగరెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీది ఏం కేసు? మర్డర్. 1 కాదు 2. పుత్తూరు వెళ్ళే దారిలో నడి రోడ్డు మీద వేసేసాం తెలుసా. పోయిన నెల ఆంధ్రజ్యోతి 16వ తారీఖు పేపర్ తీసి చూడు, మన కేసు అదిరేలా వేసారు. మర్డర్ చేసావు నువ్వు? మై ఫ్రెండ్స్, ఆల్ టీమ్ వర్క్. మర్డర్ కియా తుమ్నే, నీకు సిగరెట్ సప్లై లేదు, ఏమీ బాగాలేదు, తప్పు. నాది ఒక సాధారణ స్మగ్లింగ్ కేసు, నాకే ఏమేం సప్లై అవుతాయో తెలుసా? నువ్వు మర్డర్ చేసినోనివి, నీకేమేం దక్కాలి? వెరీ బ్యాడ్. మీ ఆంధ్రప్రదేశ్లో మర్డర్ చేసినోనికి విలువ లేదు. ఇదే పని మా రాష్ట్రంలో చేసుంటే అక్కడ నువ్వే విఐపివి. సెటు, ఏ ఊరు సెటు? ముంబై, జిల్ సిటీ. నీలాంటి వాళ్ళకంతా అక్కడ మస్తు డిమాండ్. నిన్ను నెత్తిన పెట్టుకొని ఆడతారు. దేఖా హై కభీ 18 years గర్ల్స్, పబ్, డాన్స్, కార్, డాన్, నువ్వే కింగ్, పక్కన క్వీన్, చేతిలో గన్. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ లో? ఏం సెటు, నిజమే చెప్తున్నావా? నేను చూడడానికి పుట్టబుడంకాయలా ఉంటాను సెటు. నా సైజుకి ఇవన్నీ దొరుకుతాయంటావా? సైజు ముఖ్యం కాదు, మీరు చేసే మ్యాటరే ముఖ్యం. నువ్వు నాకు సిగరెట్ మాత్రమే ఇవ్వలేదు, నా జీవితానికి ఒక మంచి మార్గం చూపించే సేటు. ఈ రోజు నుంచి నా కులదైవం శివుడు కాదు సేటు, నువ్వే సేటు, నువ్వే. పండు, ఇది చూడు. ఆ పాండాంగుడు వచ్చేది లేదు, మనం బయటపడేది లేదు. మన మీద ఉన్న కేసు అన్నిటికీ కలిపి యావజీవం ఖాయం. షేర్ చెప్పాడు, మనలాంటి వాళ్ళకి ముంబైలో మంచి గిరాకీ అట. అమ్మాయిలు, కార్లు, బీర్లు, గన్లు అన్నీ ఉంటాయంట. సీరియస్గా చెప్తున్నాను, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఉంటే కొట్టే చంపిస్తారు. మాతో పాటు వస్తావా? రే, ఆ పాండ్రంగడికి ఫోన్ చేయి.
అక్కడ మనిషి నన్ను ఫోన్ చేయమన్నావు. ఛ! ఏమైందిరా? ఏంట్రా ఏమైంది అని అడుగుతున్నావు? తలకి 15,000 చొప్పున 2 తలకి 30,000 అన్నాడు. స్పాట్ పేమెంట్ అన్నాడు. ఇప్పటికి 5 పైసలు కూడా ఇవ్వలే. వాడికి నువ్వు ఫోన్ చేయమంటావు. పండు ఆకలేస్తుందిరా. ఉండ్రా. ఏయ్ నేను ఇప్పుడు నీళ్లు కలుపుకొని తాగాను. రేయ్ భయంగా ఉందిరా. నువ్వు అలా తాగితే చేస్తావు. అవును నీకేంటి విస్కీయా బీరా? నాకేం వద్దు. పర్వాలేదు తాగరా. మా నాన్నకి ఇవన్నీ నచ్చు. ఎవరి నాన్నకి మాత్రం తాగడం నచ్చుద్ది? మా నాన్న మాత్రం బాగా తాగి ఎంజాయ్ చేయని పంపించాడు ఏంటి? పర్వాలేదు తాగరా. రేయ్ ఆడు వద్దు వద్దు అంటున్నాడుగా, ఆడినందుకు బలంతో పెడతావు. నువ్వు ఉండు పండు. వీడి ఇంకా పాలు తాగే పసివాడే ఏంటి? లోకజ్ఞానం తెలుసుకోదే ఏంటి? అలవాటు పన్ని. నువ్వేంటి పండు నీ పని నువ్వు చూసుకో. ఏ లేదు ఇది పెద్ద మ్యాటరే కాదు. ఇప్పుడు చూడు జుజుబీ. ఇక ఈ మందు తాగు. పర్వాలేదు తాగరా. ఏం కాదు తాగు తాగు తాగు. చెప్తున్నాం కదా తాగు. ఏమవ్వదు తాగు. ఏయ్ ఏమైంది? ఏం పర్వాలేదు ఇప్పుడు చూడు. చూసావు కదా ఏమైనా అయిందా? ఏం కాదు లైట్గా వాసన వస్తుంది. ముక్కు ముక్కుని తాగేయి. ఏం కాదు పర్వాలేదు తాగేయి. ఏయ్ ఎందుకు భయపడుతున్నావు? నాకొద్దు. నన్ను చూసి నేర్చుకో. ఇవన్నీ ఎవరైనా నేర్పుతారా ఏంటి? రాయ్ అలా పండు ఆల్రెడీ 3 రౌండ్లు అయినాయి. ఇంకొట్టాడంటే వీడిని పట్టుకోలేం. ఏమీ లేదు ఇందులో. నేను నేర్పిస్తా చూడు. తాగు తాగమన్నానా? నాకొద్దు. నువ్వు దేనికి పనికిరావు. రే రే ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలిరా. బాత్రూమ్ ఎక్కడ ఉందిరా? తెలుసులేరా. నువ్వేంటి నాకు చెప్పేది? పండు వదలరా, పొద్దున్న చూసుకుందాం. ఆటి నిప్పిది తిందాం. ఇందా ఏంట్రా ఏమైంది? ఎందుకు జైలు వేశారు? ఏం చేసావు? మా అమ్మని మా నాన్నని నటి రోడ్డులో కారెక్కించి ఊళ్ళో అందరూ చూస్తూ నిలబడ్డారు. చంపేద్దామని కత్తితో వెళ్ళాను. కొట్టి లాక్కెళ్ళి జైల్లో పడేశారు. మా అమ్మ కుక్కర్ వేడి తగిలిన విలవిల్లాడిపోయేది. ఒళ్ళంతా రక్తం. సర్లే ఏడవకు, తిను. ఏంట్రా పడుకోలా? ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? వాడిని లేపేద్దామా? వేసేస్తున్నాం. రేపు 9 గంటలకు అడిచావు.
నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటానులే, వదిలే. మార్కెట్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటానన్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చూసుకుంటానులే, వదిలే. రైట్, ఇదిగో భగవంతుడా, అంతా నీదే. పట్టుకో పట్టుకో పట్టుకో, తెచ్చుకో, మీ అమ్మని తెచ్చుకో, పొడిచాయి పొడిచాయి, గుండెల్లో పొడిచాయి. పదండి పదండి అంతా పదండి 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 త్వరగా. సార్ కాదని చంపేశారు సార్. నిజమా? ఎవరయ్యా చంపింది? ఎవరో తెలియదు, అందరూ చిన్న కుర్రాళ్ళ ఉన్నారు సార్. ఎవరో గానీ ఆడిని చంపి మంచి పని చేశారయ్యా. కత్తి పట్టినోడు సాగు కత్తితోనేగా. ఏంట్రా మన ఫోటోలు పేపర్లో వేశారు? చదవరా. సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఫోన్ చేయరాడికి. హలో, ఏంటి రాధాకృష్ణ, ఏంటి మా కాస్ట్ ఏదో బలేసి వెతుకుతున్నావంట? రై రై ముందో కాపు దక్కించుకో, ఎందుకలా ఎగిరి పడతావు? మేము నీలా టెన్షన్ అయ్యామనుకో ఏమవుద్ది? ఇంకో అరగంట సేపే మీ జాతకాలు అడ్రస్ మొత్తం కలెక్ట్ చేయబోతున్నాను. రై, ఆ తర్వాత ఒక్కడు ప్రాణాలతో మిగలడు. అన్నా, మా మామ ఫోన్ చేస్తాడు, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయి. హలో, మీ అల్లుడు గారేనండి? మీ ఇంటికి వెళ్ళిపోయారండి. బండెనక్కి తిప్పు. ఏంటండి, ఏమైంది? ఏంటని అడుగుతున్నాను కదా. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. నీకు మాకు కదా గొడవ. మమ్మల్ని పట్టుకోవాలి కానీ మా ఇళ్ళకి పోతానంటావేంటి? మేము ఇంటికి రావడం ఎంతసేపు పట్టింది? నేనెవరో తెలుసు కదా. నువ్వెప్పుడైతే మాకేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమాను, నీ కోసం వదిలేసి వెళ్తున్నాం. అది కోసేసేవాను. రేయ్ రండ్రా.
దిల్లుంటే కాచుకోరా, ఇది తుంటది వేట దిల్లుంటే పట్టుకోరా. తెగబడి నువ్వు రారా, జరిగేది చూసుకోరా, కలబడి నువ్వు రారా, దొరికా బదరువులేరా. ఎక్కడికక్కడ స్పాటేరా, చాల్తీ అవుటేరా, చేతికి చిక్కితే అంతేరా, లైఫ్ డౌటేరా. మాలీసు హబీసు మటాషు పసిగట్టామా పవరంతున్నా పడగొట్టేస్తాము, పగబట్టామా పరుగత్తైనా పని పట్టేస్తాము, అరగన్నేశామా కత్తులకైనా దడబుట్టించి మిమ్మెత్తుకుపోతాము. మాలీసు హబీసు మటాషు ఏమైందిరా? స్నానం చేయాలా? రే ఏడుస్తున్నాడు రా. రేయ్, ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటైపోతుందిలే. కొత్త కదా, కుర్రోడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి రేడు తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డోళమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్, వీడితో లాభం లేదురా, మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవానివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా? వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చిద్దగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు. ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగల. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా బళ్ళు తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులో ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం. ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి, అంతే. రేయ్, ఈ కథ అంతా వాడికిందుకు ఇలా చెప్తున్నావు? తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేర్చేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం, పదండి. సరే, ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దు, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి, ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్ళతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు. వితౌటా? ఎవరు వీళ్ళెవరు? మీరంతా గ్రూపా? ఎవరా ఎవరా? లేచి టికెట్లు ఇవ్వండి రా. ఎవరా? టికెట్ ఇవ్వు. టికెట్లు ఇవ్వండి రా. టికెట్ ఇవ్వరా? అనవసరంగా చేసుకోకండి సార్. టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్. మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఏసీ ఉక్కు పోస్తుందని వచ్చి పడుకుందాం సార్. ఒక్క పోస్తుందా? ఒక్క రారా, నీకు జైల్లో ఏసీ కొట్టమగండి సార్. పదండి పదండి, కదలకుండా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్. రేయ్, డబ్బులు తీయండిరా, డబ్బులు తీయండిరా. డబ్బులు తీరట్టుంటే తీరా, నీకే చెప్పండి. నా దగ్గర లేదు సార్. కొట్టమగండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఏసీ కంపార్ట్మెంట్ లోపల ఉన్న దగ్గర ఉన్నాయి సార్. లోపల ఇంకొకడు ఉన్నాడా? రే, బయట రారా.
ఇలా రారా. ఏరా నువ్వేనా ఈ గ్రూప్కి లీడర్వే? డబుల్ టీ. ఏంట్రా కొంచెం కూడా ఆలోచించవా? ఇష్టం వచ్చినట్టు కొట్టడమేనా? టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి. కొడతావేంటి? వీడికి చేతులు జిలేకు అనుకుంటా. చేసుకుంటారా? హాయిగా ఈ టికెట్స్ ముంబైలో దిగేవాళ్ళు అనవసరంగా మధ్యలో దిగవలసి వచ్చింది. అందుకని దెబ్బలు తినమంటావా? ఉండు, ఏదైనా బస్సులో వెళ్దాం. ఏమండి ఇదే ఊరు? ఎన్నా ఎన్నా అంట. నువ్వు ఉండరా. ఇది ఏ ఊరు? ఇంత ఊరు రేణిగుంట. రేణిగుంట? ఆమా. రే తెలియట్లా? బంకర్నిరా, జ్ఞాపకం లేదా? వేలూరు జైల్లో మీట్ అయ్యాం కదా, అనంతపురి 4 మర్డర్ కేస్, జ్ఞాపకం రాలా? హే బంకర్, నువ్వేనా? మేము బాంబే వెళ్ళాలి, ఏదైనా మంచి బస్సు చూసి ఎక్కించు. బాంబేకా? రాక మా ఊరు వచ్చారు, అప్పుడే పంపించేస్తానా? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు ఇతను. రా. ఏమిటి, నేను నచ్చలేదా? ఏయ్, నేను నిన్నేమీ చేయలే. తెలుసుగా, చిరంజీవి. తమిళనాడు సూపర్ స్టార్ రజనీ. నార్త్లో అమితాబ్ లాగా డాన్స్లో ఫైట్లు సూపర్. సరే, ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి, ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏంటి అని చిన్న పిల్లని పట్టుకొని వదిలేరా. సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే వాళ్లే చంపేస్తామో అంటారు. వాళ్ళని నా చేతులతోనే చంపాలి. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు. వదలను, నేను వాళ్ళని వదలను.
ఇక్కడ ఎలాంటి భయం ఉండదు, టెన్షన్ ఉండదు. పోలీసులే కాదు, మిలిటరీ వాళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. రారా. ఏం బంకరు గడ్డి ఉంది కల్పించు. కలిసి వచ్చింది. ఇతను వాళ్ళతో కలిసి అక్కడ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రుల మరణంతో సర్వం కోల్పోయిన ఇతనికి ఆమె పరిచయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అమ్మాయి అతను తరవడం, దానికి అతను భయపడడం ఆ అమ్మాయికి బాగా నచ్చింది. అతను కూడా.
చూసుకుని